ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనము నుండి, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కొళ్ళుపట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడిపార్శ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచూ వినుచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠములుగా ఉంచు వరకు నీ కుడి పార్శ్వమున కూర్చుండి ఇదనని నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువబడిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ప్రియులారా, ప్రభువుని సమస్త దేశంలో ప్రపంచంలో ఉన్న సమస్త జనులు స్తుతించడానికి గల కారణము ఏమిటి అంటే, ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. తండ్రి తన కుమారుణ్ణి మన కొరకు పంపించి మనల్ని నిత్య శిక్ష వెళ్ళే మనల్ని తప్పించాడు. అందుకే మనము ప్రభువుని ప్రతి వారము పునరుత్థాన దినాన ప్రధానముగా ఏమిటంటే, చర్చికి వచ్చి ఏదో వినేసి వెళ్ళిపోయేది కాదు, కానీ ఆయనను ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనది. హృదయస్ఫూర్తిగా ఆరాధించడం. అయితే అక్కడ జరిగిన సంఘటనల వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు అని 23వ వచనంలో దాన్ని బిగినింగ్ చేస్తూ, మరణము ఆయనను బంధించిండుట అసాధ్యము. ప్రభువు ఈ లోకంలో ఎంతోమంది చనిపోతారు, చనిపోయి వారిని మర్చిపోతారు. ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు, చనిపోయారు, దేవుళ్ళుగా కూడా కొనియాడబడ్డారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరిగా ఆనాటి నుండి నేటి వరకు కూడా
ఆయన ప్రేమను కానీ, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఎవరు కూడా కాదనలేరు. కారణం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు తన సంకల్పాన్ని కుమారుని ద్వారా చూపించి మనకు తెలియజేసి, ఇదిగో ఈయనే మీ రక్షకుడు, మీ పాప విమోచకుడు, మిమ్మల్ని రక్షించేవాడు అని మనము తెలియజేసి మనం ఆయనను స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యము కాబట్టి దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఎవరైనా లేచారా? ప్రభు అయిన యేసు మాదిరిగా ఆయన వచ్చి లేపాడు. ఆయన వచ్చి లేపాడు. ఆయన వచ్చి స్వస్థతనిచ్చాడు. ఆయన వచ్చి ఆత్మ సంబంధమైన మాటలు చెప్పాడు. అయితే ఆయన మాదిరిగా ఇప్పుడు ప్రపంచమంతా కూడా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండవచ్చు, కొంతమందిని కొంతకాలం వరకు గుర్తుంచుకోవచ్చు, తర్వాత మర్చిపోవచ్చు. కానీ ప్రభువు మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మృతుడయ్యాడు గాని యుగ యుగములు సజీవుడు. అది మన ప్రభు యొక్క ప్రత్యేకత. అందుచేత దావీదన్న మాటలు కూడా ఇక్కడ అంటున్నాడు, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ప్రభువులో ఎదిగే ప్రతి వారు కూడా ఈ పునరుత్తర దినములో ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉంటారు. లోకములో ఎన్నో ఉండొచ్చు. మీరు ఈ వారం రోజుల్లో కూడా మీ గృహాల వద్ద మీ వ్యక్తుల ద్వారా సంభాషణలు ఉండొచ్చు. ఆ సంభాషణలో కూడా మీ ప్రభు మీతో ఉన్నాడని ఎంచి మీ ప్రవర్తన, మీ విధానము ప్రభువుని గణపరిచేదిగా, ప్రభువుకి గాయము తగలకుండా, ప్రభువు బాధపడకుండా ప్రవర్తించిన వారం మనం. అందుకే నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. అది కదల్చబడను. మనము ఇళ్లలో క్యాలెండర్స్ పెట్టుకుంటుంటాం. అలాగే ఆ యొక్క వాక్యంలో పెట్టుకొని మనం చూస్తూ ఉంటాము. అవి చూస్తూ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంటుంది. అయితే మన జీవితంలో నిజముగా ఆనందం ఉందా? ప్రభువుని స్తుతించడానికి వచ్చిన మనము మన గృహాల వద్ద ఇదే ఆనందాన్ని, ఇక్కడ దేవుని సన్నిధిలో సహోదరులతో కలిసి పొందేటటువంటి ఆనందాన్ని మనము గృహాల వద్ద పొందుతున్నామా? అలాగే గృహాలలో ప్రార్థన కూడిక, ఆ సమయంలో కూడా ప్రభు ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి ప్రభువుని స్తుతించే విధానము ఇక్కడే కాదు అక్కడ కూడా ఉండాలి. అందుచేత నా హృదయము ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టనీయవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు. మనకందరికీ నిరీక్షణ ఏమిటి? పరిశుద్ధులందరూ కూడా కుళ్ళు పట్టరు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రభువు మన గురించి ఏమంటున్నాడు? నిద్రపోతున్నారు, నిద్రలో ఉన్నారు. ఎవరు వారు? చనిపోయిన వారందరూ కూడా. చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? నిద్రలో ఉన్నారు. ఒకానొక రోజు నిద్ర నుండి వారు లేస్తారు. నిద్ర నుండి లేస్తారు. అందుచేత మనల్ని కుళ్ళు పట్టనివాడు. నాకు జీవ మార్గములో తెలుపుతున్నావు, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుతున్నావు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతమంది ఉల్లాసంతో ఉన్నాము, ఎంతమంది ఆదరించబడుతున్నాము. సహవాసం వచ్చినప్పుడు, సువార్త సహోదరులతో కలిసి ఉన్నప్పుడు ఆ ఆనందం వేరు. సంఘములో ప్రభు బలలో పాల్గొనేటప్పుడు, అందరము కూడా కూర్చొని ప్రభుని స్తుతించేటప్పుడు ఆ ఆనందం వేరు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువునందు ఆనందిస్తూ ఆ ఉల్లాసం వేరు. అటువంటి ఉల్లాసంతో మనం ఉంటే మనము ధన్యులమే. అందుకే నాకు జీవ మార్గమును తెలిపావు, నీ దర్శన మార్గమును అనుగ్రహించి నా ఉల్లాసముతో నింపావు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా ఎంతైనా చెప్పవచ్చును, అయితే
చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి ఇప్పటికీ మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త ఉన్నాడు కాబట్టి అతని గర్భఫలములలో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెడుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తును పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోయలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. అవును, పునరుత్థానమును గురించి ఎంతో భక్తులు చెప్పారు. యోబు చెప్పాడు. ఇంకా గ్రంథములు అనేక మంది ఆ యొక్క లేఖనాలు నెరవేర్పు ఎలా నెరవేరుతుందో వారు తెలియజేసి ప్రభువును గురించి ప్రతి గ్రంథంలోనూ కూడా చూపించారండి. అందుకే ప్రభువు గొప్పవాడు, ప్రభు పూజార్హుడు. ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని స్తుతించడానికి మనము ఎల్లవేళలా ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండేటటువంటి వాడుగా ఉండాలి. అందుకే యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్ష్యం. వారందరూ సాక్షులు. మనమందరం యేసు ప్రభువును చూసామా? చూడలా. ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన రూపము కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్స్ కానీ అవన్నీ కూడా ఊహా చిత్రాలు. ఇప్పుడు ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా ఊహా చిత్రాలు. అలా అనుకోవడమే తప్ప యేసు ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఆయన వాక్కులు ఇక్కడ ప్రకటించబడ్డాయి, గ్రంథములో లిఖించబడ్డాయి. ఆ లిఖించబడినటువంటి మాటలు, ఆ లేఖనాలు మనము ధ్యానము చేస్తూ ప్రభువు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, సజీవుడిగా ఉన్నాడు అని మనం నమ్ముతున్నాము. ఆయన ద్వారా రక్షణ ఉన్నదని నమ్ముతున్నాము. అందుకే అక్కడ అంటున్నటువంటి మాట, కాగా దేవుడు యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే ఆయన అన్న మాటలు ఇక్కడ లేఖనాల్లో తెలియచేస్తూ అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రియులారా, ప్రభు అమరుడు, ప్రభు సజీవుడు, ప్రభు ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి ఎల్లవేళలా మనము ఆనందించడమే. ఎందుకని? ఆయన ఇచ్చిన రక్షణను. కుళ్ళిపోలేదు ఆయన. ఇప్పుడు మనమందరము కూడా ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి ఎంతోమంది, కోట్లాది మంది ఉన్నారు ప్రజలు, మృతులైన వారు. వీరందరూ ఒకప్పుడు లేస్తారు. ఇప్పుడు వారి యొక్క సమాధులు తవ్వితే వాళ్ళ యొక్క బోన్స్ కనబడతాయి. ఆ శరీరం అయితే మట్టిగా అయిపోతుంది, కానీ ఆ ఎముకల సముదాయం ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరివి కూడా ఆ కాలంలో ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు. లేపబడినప్పుడు మనమందరము కూడా ప్రభువుని స్తుతించి ఆనందిస్తాం, ఆయనతో పాటు వెళతాం. అందుకే ఆయన మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోలేమని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, ఈ పేతురు కడమ అపోస్తలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటుండగా, ఆయన మరణమును గురించి, ఆయన పునరుత్థానమును గురించి చెబుతూ ఉంటుండగా, అక్కడ వచ్చిన వారు అంటున్నారు, అయ్యా అయితే మేము ఇప్పుడేమి చేయాలి? ఇంతకాలం మాకు తెలియలేదు. యేసు ప్రభువే రక్షకుడని, ఆయన ద్వారానే విమోచన జరిగినదని, ఆయన ద్వారానే మా పరలోకం వెళ్ళాలని ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మేమేమి చేయాలి అని వారిని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున ఏమి పొందాలి? బాప్తిస్మం పొందాలి. ఏమి చేయాలి? అయలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఇప్పుడు స్తుతిస్తున్నటువంటి మనము ఇంకా ఆరాధనలో పాల్గొని బిడ్డలు, బాప్తిస్మం తీసుకొని బిడ్డలు మనల్ని చూసి పరవశులు అవ్వాలి. ఎందుచేతనంటే వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తున్నారు,
రొట్టెను రసాన్ని తీసుకుంటున్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు. వారి ఇంటి దగ్గర కూడా వారి పద్ధతులు, వారి అలవాట్లు కూడా ప్రభువుని చూపించేవారుగా ఉన్నారు. నేను కూడా ఎప్పుడు వారిలో చేరతాను అనే ఆ యొక్క ఆశ వారిలో కలిగి ఉండాలి. ఆశ వారిలో కలిగించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. అయ్యా మేమేమి చేయాలి ఇప్పుడు అని అడుగుతుంటే, ప్రభు అయినా మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అవును కదా? ఎప్పుడో కాలంలో మన పూర్వీకులు వారు దేవుని తెలదు, ఏదో కొంతమంది తెలుసుకున్నారు. కొంతమంది తెలుసుకొని వారి యొక్క కాలంలో వారికి ఉన్నటువంటి జ్ఞానంలో ప్రభుని స్తుతించారు, గణపరిచారు. ఇప్పుడు మనము తెలుసుకున్నాము, ఇంకా లోతుకు వెళుతున్నాము. మనకి జీవితంలో ఈ లోకంలో లగ్జరీ అనుభవం అన్ని పొందుతున్నప్పటికీ కూడా, అంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా వాక్య సత్యం లోతులోకి వెళుతున్నాం. ఎందుకో తెలుసా? మనకిప్పుడు ఈ వాక్యము సరిపోవాలి అంటే, మన జ్ఞానానికి సరిపోవాలంటే వాక్య లోతుల్లోనికి వెళ్ళాలి. పూర్వీకులు యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, బాప్తిస్వం పొందు, ఆయన ద్వారా రక్షణ అంటే పొందుకునేవారు. ఇప్పుడు నేను ఎందుకు పొందాలి, నేను ఎందుకు నమ్మాలి, ఆయనని గ్యారంటీ ఏమిటి, ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అందుచేత ఈ జ్ఞానముకు తగినట్టుగా మనము లోతుల్లోనికి వెళ్ళాలి. అందుగురించి జ్ఞానము చాలా అవసరమైనది. ప్రభువు దగ్గర వేడుకునేది చాలా అవసరమైనది. ఆయన సన్నిధిలో గడిపి ఆయన రక్షణను 10 మందికి చెప్పేది. మన పూర్వీకులు ఇంత లోతుగా వారు ధ్యానం చేయకుండకపోవచ్చు, అంటే వారికి ఉన్నటువంటి జ్ఞాన పరిధిలో వారు వెళ్ళవచ్చు. ఇప్పుడైతే ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు, ప్రతిదీ కూడా ధ్యానము చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఆయన వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన యేసు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమించి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉండగా, ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకిచ్చి ఉండగా, మనమందరము ఈ ఆనందాన్ని పొందుకొని ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటుండగా, ఆత్మ సంబంధులుగా మనముండి ఆత్మ సంబంధమైన నిరీక్షణతో మనము ముందుకు సాగి ప్రభువుని గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.